ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి కోరారు. శాసన మండలిలోకి కార్పొరేట్ శక్తులు సభ్యులుగా వెళ్తే ప్రభుత్వ ఉపాధ్యాయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి పాల్గొని మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్, టీఎస్ ఎస్టీయూ, తెలంగాణ ప్రాంత పీఆర్టీయూ జేఏసీలతో పాటు జూనియర్ డిగ్రీ యూనివర్సిటీల అధ్యాపకుల మద్దతు తమకే ఉందని అన్నారు. స్వతంత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొంతమంది కార్పొరేట్ శక్తులు డబ్బులతో మండలిలో అడుగు పెడదామని చూస్తున్నారని, దీనిని ఉపాధ్యాయులు అడ్డుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీన జరగబోయేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నేను ఎస్టీయూ జేఏసీ పక్షాన, ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ జేఏసీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ పీఆర్టీ పక్షాన, తెలంగాణ పీఆర్టీ జేఏసీ పక్షాన శాసన మండలి ఎన్నికల్లో పోటీ కొరకు మొన్నటి రోజు కరీంనగర్లో నామినేషన్ వేయడం జరిగింది. గత 6 సంవత్సరాల కింద జరిగినటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో నేను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా ఎన్నికై 6 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా మళ్ళీ ఒకసారి ఉపాధ్యాయులందరూ అవకాశం ఇవ్వాలని, తప్పకుండా ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాల అనుభవం ఉంది, అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా 6 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి నాకున్న అనుభవంతో మిగిలిపోయిన ఉపాధ్యాయ సమస్యల విషయంలో కానీ, విద్యారంగ సమస్యల గురించి కానీ, ప్రభుత్వ పాఠశాలల కళాశాల పటిష్టత కొరకు, కేజీబీవీ పాఠశాలల సమస్యల పరిష్కారం కొరకు, మోడల్ స్కూల్ పాఠశాల పరిష్కారం కొరకు, ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే అధ్యాపకుల సమస్యల కొరకు, యూనివర్సిటీ స్థాయిలో ఉండే అధ్యాపకుల సమస్యల పట్ల అన్నింటి మీద పూర్తి అవగాహన, అనుభవం వ్యక్తిని కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా విద్యారంగానికి, ఉపాధ్యాయ లోకానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. నా అనుభవం అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నందుకు ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి గౌరవనీయులు